ఏపీలో రికార్డ్ స్థాయి పోలింగ్ ఎవరికి అనుకూలం? అత్యధిక ఓటింగ్ శాతం నమోదు ఏ పార్టీకి కలిసొచ్చే అంశం? పెరిగిన ఓటింగ్ శాతంపై ఎవరి లెక్కలు వారివే కాగా రాష్ట్రంలో మెజారిటీ అంశం బెట్టింగ్ కీ రోల్గా మారింది. గెలుపు మాదంటే మాదంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి ప్రధాన పార్టీలు. దీంతో రాష్ట్రంలో సింహాసనాన్ని అధిష్ఠించేది ఎవరు? ఏ పార్టీకి ఝలకిచ్చారు? ఏపీలో గెలుపు ఎవరిదన్న దానిపై చర్చ హాట్ టాపిక్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండుగ ముగిసింది. ఇక మిగిలింది లెక్కింపు మాత్రమే. తీర్పు ఎవరికి అనుకూలమన్నదే ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న. ఎన్నికల ఫలితాలు రావడానికి మరికొన్ని రోజులే సమయం ఉండటంతో ఈ వాతావరణాన్ని క్యాష్ చేసుకోవాలని బెట్టింగ్ రాయుళ్లు తెరపైకొచ్చారు. వారి ప్రోద్బలంతో జిల్లాలో కొందరు పందాలకు దిగుతున్నారు. అభ్యర్థుల గెలుపుతో పాటు రాష్ట్రంలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, నియోజకవర్గంలో ఏ పార్టీకి ఓట్లు వస్తాయి అన్న దానిపైనే ఎక్కువ పందాలు జరుగుతున్నాయి. పల్లెల్లో సైతం పందెం రాయుళ్లు కనిపిస్తున్నారు. కూటమి అభ్యర్థులు గెలుస్తారని కొంతమంది, వైసీపీ అభ్యర్థులు గెలుస్తారని మరికొంతమంది పందాలు కాస్తున్నారు. కార్యకర్తల స్థాయిలో లక్షల్లో పందాలు వేస్తుంటే నాయకుల స్థాయిలో కోట్లలో బెట్టింగ్ పెడుతున్నారు. అయితే అధికార వైసీపీ సీఎం జగన్ విజయం మాదే, మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ధీమాగా ఉన్నారు. 22 మంది ఎంపీ స్థానాలు గెలవబోతున్నామని జోస్యం చెప్పారు. అంతేకాదు మరో 10 ఏళ్ల పాటు తామే అధికారంలో ఉంటామన్నారు. అటు కూటమి కూడా విజయంపై ధీమా వ్యక్తం చేస్తోంది. ఖచ్చితంగా కూటమి క్లీన్ స్వీప్ చేయబోతోందని చంద్రబాబు తేల్చి చెబుతున్నారు. ఇప్పటికే కూటమి పార్టీల నేతల్లో సంబరాలు మొదలయ్యాయి. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో ఎటు చూసినా బెట్టింగ్ చర్చలు నడుస్తున్నాయి. కొంతమంది భూములను బెట్టింగ్లలో పెట్టడం గమనార్హం. మంగళగిరి, పిఠాపురం, గుడివాడ, గన్నవరం, ఉండి, ధర్మవరం, కాకినాడ సిటీ, రాజోలు, విజయవాడ తూర్పు, నగరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో జోరుగా బెట్టింగ్లు సాగుతున్నాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 50,000కు పైగా మెజారిటీ సాధిస్తారని కాకినాడకు చెందిన ఒక వ్యాపారి 2.5 కోట్ల రూపాయలు దళారీ వద్ద ఉంచినట్టు సమాచారం. ఉండి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి రఘురామకృష్ణరాజు విజయంపై 1:2 లెక్కన బెట్టింగ్ సాగుతోంది. కుప్పంలో చంద్రబాబు మెజారిటీ తగ్గుతుందని ఒకరు పంతం పెడితే గతంలో కంటే పెరుగుతుందని మరికొందరు బెట్టింగ్ కాస్తున్నారు. పులివెందులలో జగన్మోహన్ రెడ్డి రికార్డ్ మెజారిటీలపై 1:3 చొప్పున పందాలు సాగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగా నమోదైందని, కూటమి విజయం ఖాయమంటూ మరోవైపు టీడీపీ, జనసేన, ఎన్డీఏ కూటమి నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అగ్రనేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమదైన శైలిలో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఒకవైపు, టీడీపీ, జనసేన కూటమి మరోవైపుగా ఏపీలో హీటెక్కిన రాజకీయ వేడి ఇంకా చల్లారలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఏపీలో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గెలుపు ఓటములపై కోడి పందాల మాదిరిగా ఎన్నికల పందాలు బెట్టింగ్ల జోరు సాగుతోంది.
ఇక ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత ఫలితాలపై విపరీతంగా బెట్టింగ్లనేవి జరుగుతున్నాయి. ఫుల్ డీటెయిల్స్ అసలు కడపలో ఏ విధంగా ఉంది, అదేవిధంగా తిరుపతిలో ఏ విధంగా ఉంది, ఓవరాల్ గా ఏపీలో ఏ విధంగా బెట్టింగ్స్ సాగుతున్నాయి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం. మా రిపోర్టర్స్ రెడీగా ఉన్నారు. కడప నుంచి సురేంద్ర, అదేవిధంగా తిరుపతి నుంచి గోపీనాథ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కడప సురేంద్ర దగ్గరికి వెళ్దాం. సురేంద్ర, చెప్పండి, మనం ఇక్కడ చూసుకుంటే ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణ ఇలా ఏపీ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా ఏ అభ్యర్థి గెలుస్తారు, ఎంత మెజారిటీతో గెలుస్తారు, స్టార్స్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్, ఇలా ప్రతి ఒక్కళ్ళ పైన ఎక్కువగా బెట్టింగ్స్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అక్కడ ఏ విధంగా ఉంది కడపలో సిచ్యువేషన్? యామిని, ఏపీలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికలకు కౌంటింగ్కు దాదాపు 20 రోజులు గ్యాప్ ఉండడంతో ఐపీఎల్ను మించి భారీగా బెట్టింగుల జోరు కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇటు బెట్టింగులకు సంబంధించి సాధారణంగా క్రికెట్లో ఎన్ని ఓవర్లకు ఎంత రన్స్ కొడతారన్న స్టేజ్లో బెట్టింగులు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఎన్ని ఓట్ల మెజారిటీతో నాయకులు గెలవబోతున్నారు, గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో చాలా డిఫరెంట్గా జరిగాయి. ఒకవైపు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఓటు చీలకుండా చేసినటువంటి అన్ని ప్రతిపక్షాలు ఓటమి అలాగే గెలుపును నిర్ణయించే దిశగా మరికొన్ని రోజులు ఉండడంతో అందరూ కూడా బెట్టింగ్ల జోరు కొనసాగిస్తూ ఉన్నారు. బెట్టింగ్ రాయిల హల్చల్ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైనటువంటి జోరు పెరిగిందని చెప్పవచ్చు. అటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్, ఇటు కుప్పంలో చంద్రబాబు, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి, అలాగే మంగళగిరిలో లోకేష్, వీళ్ళ 4 సీట్లపైనే హాట్ సీట్లు. ప్రతి ఒక్కరి చూపు అటువైపు ఉండడంతో అక్కడ భారీ స్థాయిలో బెట్టింగుల జోరు కొనసాగుతోంది. ఇటు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సీఎం సొంత జిల్లా పులివెందుల్లో గత ఎన్నికల కంటే ఈసారి ఖచ్చితంగా మెజారిటీ పెరుగుతుందని చెప్పి వైసీపీ ధీమా వ్యక్తం చేస్తూ ఉంది. అట్ ది సేమ్ టైం టీడీపీకి సంబంధించినటువంటి ప్రతిపక్షం అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి షర్మిల కూడా ఇక్కడి నుంచే పోటీ చేయడంతో తప్పనిసరిగా సీఎం జగన్ కు ఈసారి మెజారిటీ భారీగా తగ్గబోతోంది అన్న కోణంలో బెట్టింగులు జోరుగా కొనసాగుతున్నాయి. ఇటు మరొక ప్రధానమైనటువంటి నియోజకవర్గాలు ఇటు ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు ప్రాంతాల్లో కూడా ఫ్యాక్షన్ అడ్డాలకు పేరు, అలాగే బెట్టింగులు కూడా ఎక్కువ శాతం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో బెట్టింగ్ పొద్దుటూరులో కూడా భారీ స్థాయిలో జరుగుతుంది. వందల కోట్ల నుంచి వేల కోట్లకు బెట్టింగ్ పడగలెత్తిందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ బెట్టింగ్ రాయిలు ఇటు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి బెట్టింగ్ రాయిల ద్వారానే విపరీతమైనటువంటి కన్ఫ్యూజన్లోకి వెళ్తున్నాయి పార్టీలు కూడా. ఎవరి గెలుపు వాళ్ళదే, ఎవరి ధీమా వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఎవరు అధికారం చేపడతారో, సీట్ ఎవరికి కైవసం కాబోతోంది, అధికారం ఎవరిది అన్న కోణంలో జనాలు కన్ఫ్యూజ్ కావడానికి ఒకవైపు బెట్టింగ్ రాయిలు తమ వైపు ఉన్నటువంటి ప్రయత్నాలు విపరీతంగా కొనసాగిస్తున్నారు. దాదాపు ఇటు ఏపీలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో కూడా ఇదే పంతా కొనసాగుతోంది. ఉమ్మడి గోదావరి జిల్లాలు మొదలుకొని ప్రకాశము, నెల్లూరు, గుంటూరు, ఇటు రాయలసీమలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాలు అంటే విభజించి ఎక్కడికక్కడ జిల్లాలో ఎన్ని సీట్లు వస్తాయి, పార్లమెంట్లో ఎన్ని సీట్లలో ఎంత మెజారిటీ వస్తుంది, రకరకాలైనటువంటి విధంగా బెట్టింగులు మాత్రం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఐపీఎల్ తరహాను మించి ఈరోజు ఈ బెట్టింగ్ కొనసాగుతుందంటే ఏ స్టేజ్లో బెట్టింగ్ పాల్పడుతున్నారనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మరి ఈ ఉత్కంఠకు తెరదించాలంటే 4వ తారీఖు వరకు వెయిట్ చేయాలా. అత్యంత క్రియాశీలకమైనటువంటి నియోజకవర్గాలనే టార్గెట్ చేసుకొని బెట్టింగ్ రాయిలు తమ పంతా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆమెని ఓకే సురేంద్ర, హోల్డ్లో ఉండండి. ఇటు తిరుపతి గోపీనాథ్ దగ్గరికి వెళ్దాం. తిరుపతిలో ఏ విధంగా సిచ్యువేషన్ ఉందో అక్కడ మనం అడిగి తెలుసుకుందాం. గోపీనాథ్, చెప్పండి, అంటే ఇక్కడ మనం చూస్తున్నాం ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు కౌంటింగ్ పైన అందరి దృష్టి ఉంది. ఎవరు గెలుస్తారు, ఎంత మెజారిటీతో గెలుస్తారు, ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరికి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఇలాంటి అంశాలన్నింటి మీద అంటే కాదేది బెట్టింగ్కి అనర్హం అన్నట్టుగా ప్రతి అంశం పైన బెట్టింగ్ జరుగుతోంది. సో మరి ఈ నేపథ్యంలో తిరుపతిలో ఎలా జరుగుతోంది బెట్టింగ్ అనేది? ఎస్ యామిని, మీరు అన్నట్టుగానే అంటే పోలింగ్ 13వ తారీఖు జరిగిన తర్వాత నుంచి కూడా ఆ రోజు సాయంత్రం నుంచి కూడా చాలా ప్రాంతాల్లో ఒకవైపు ఘర్షణలు జరుగుతున్నాయి. ఇప్పటికే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా రకరకాల ఇష్యూస్ జరుగుతున్న నేపథ్యంలో వాటన్నిటినీ కూడా ప్రజలు ఫేస్ చేస్తున్నారు. అదే స్థాయిలోనే కేసులని, రకరకాల ఇబ్బందులని అధికారులు చూస్తున్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే బెట్టింగ్ రాయలు మాత్రం ఎవరు గెలుస్తారు అంటే వాళ్ళ పంతాలో వాళ్ళు కొనసాగిస్తున్నారు. అంటే ఎవరు గెలుస్తారు అంటే ఉదాహరణకి మనం చూస్తే కుప్పంలో గత 2019 సంబంధించినటువంటి ఎన్నికల సమయంలో కుప్పంలో అప్పుడు ఉన్నటువంటి మెజార్టీ ఏంటి చంద్రబాబుకి, ఇప్పుడు మెజార్టీ ఎట్లా రాబోతుంది? ఎందుకంటే గత 2 ఏళ్ల నుంచి కూడా ఎలక్షన్స్ రాకముందు నుంచి కూడా పెద్ద ఎత్తున అధికార పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని చెప్పి కూడా అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు చెప్తున్న నేపథ్యంలో కుప్పంలో గెలిచేది కూడా భరతే అంటూ కూడా ఇప్పటివరకు కూడా చెప్పుకుంటున్న తరుణంలో ఒకసారిగా
ఎట్లా జరుగుతుంది ఏంటనే దాని మీద కూడా అంటే బెట్టింగ్లు వేసుకుంటున్నారు. లక్ష మెజార్టీ దిశగా ఈసారి ఎలక్షన్స్ జరిగాయి కుప్పంలో. ఆ స్థాయిలోనే ప్రజలు కూడా అంటే మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఓట్లు వేశారంటూ కూడా తెలుగుదేశం క్యాడర్ ఇప్పటికీ కూడా ప్రచారం చేసుకుంటున్న తరుణంలో భరత్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కుప్పంలో గెలవబోతున్నారు. ఎంతైనా సరే బెట్టింగ్ అని అంటూ కూడా కొంతమంది బెట్టింగ్ రాయలు రంగంలోకి దిగడం జరిగింది. ఎందుకంటే ఒకవేళ కుప్పంలో కన్నా భరత్ కానీ గెలిస్తే గతంలో చెప్పినటువంటి ప్రకారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం భరత్కి ఎమ్మెల్సీ అంటే భరత్కి అక్కడ గెలిచిన తర్వాత మంత్రి పదవి ఇస్తానని కూడా గతంలో చెప్పడం జరిగింది. ఇట్లా రకరకాల ఈక్వేషన్స్తో బెట్టింగ్స్ వేసుకుంటున్నారు. అదే స్థాయిలోనే చిత్తూరులో కూడా అక్కడ విజయానంద రెడ్డి వైసీపీ తరఫున పోటీ చేయడం జరిగింది. ఆయన కూడా తెలుగుదేశం పార్టీ తరఫున గురజాల జగన్మోహన్ పోటీ చేయడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్య కూడా పెద్ద సంఖ్యలో బెట్టింగ్ జరుగుతుంది. ఎందుకంటే తమిళనాడుకు బార్డర్లో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఎక్కువగా తమిళను ఆకట్టుకునే విధంగా కూడా ఈ రెండు పార్టీలు అభ్యర్థులు గతంలో ఎన్నో కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. అందువల్లనే ఎక్కడా లేని విధంగా కూడా 81% వరకు కూడా చిత్తూరు నియోజకవర్గంలో ఓటింగ్ శాతం అనేది గణనీయంగా పెరిగింది. ఈ ఓటింగ్ శాతం అంతా కూడా అధికార పార్టీకి అంటే అవకాశాలు ఉంటాయి. అందువల్ల మంచి మెజార్టీతో ఆయన గెలుస్తున్నారు. అంటే విజయానంద రెడ్డి వైసీపీ అభ్యర్థి గెలుస్తున్నారు. ఎంతైనా సరే బెట్టింగ్ వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా కొంతమంది బెట్టింగ్ రాయలు ప్రైవేట్ లాడ్జెస్ హోటల్స్ ఇట్లా రకరకాల ప్రాంతాల్లో ఉండి బెట్టింగ్స్ నిర్వహిస్తున్నారు. 4వ తారీఖు ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు బెట్టింగ్లో కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేసుకోవడానికి ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నారో మనం చెప్పుకోవచ్చు. అదే స్థాయిలోనే తిరుపతి కావచ్చు ఇట్లా పుణ్యక్షేత్రాల ప్రాంతాల్లో కూడా అలాంటి బెట్టింగ్స్ జరుగుతున్నాయి. తిరుపతిలో కూడా ఒకవైపు అధికార పార్టీకి మరోవైపు ప్రతిపక్ష పార్టీకి ఇక్కడ అరణ్య శ్రీనివాసులు జనసేన పార్టీ తరఫున నిలబడడం జరిగింది. అదేవిధంగా అధికార పార్టీ నుంచి భూమన అభినయ్ రెడ్డి నిలబడడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్య కూడా తీవ్రమైన పోటీ ఈసారి కొనసాగిన నేపథ్యంలో తిరుపతి క్షేత్రం అంటేనే ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉన్నటువంటి ప్రాంతం. అలాంటిది ఈ ప్రాంతంలో ఎవరు గెలిచినా కూడా ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఆయనకి ఎంతో గుర్తింపు ఉంటుంది. మరి దాన్ని క్యాష్ చేసుకోవడానికి దాన్ని వాళ్ళ వైపు తిప్పుకోవడానికి ప్రజల్ని ఎన్నో రకాలుగా ఓటర్లని రకరకాలుగా వాళ్ళు ముందుకు గత ఎన్నికలప్పుడు తీసుకెళ్లడం జరిగింది. కొన్ని పార్టీలు ప్రలోభాలు పెట్టారు. రకరకాలు ఎన్ని చేసినప్పటికీ కూడా ఎవరు గెలవబోతున్నారు అంటూ కూడా చాలామంది కూడా బెట్టింగ్స్ చేసుకుంటున్నారు. అదే స్థాయిలోనే మిగిలిన ప్రాంతాల్లో శ్రీకాళహస్తి కావచ్చు లేదంటే నగిరిలో ప్రధానంగా నగిరిలో రోజా ఈసారి వైసీపీ తరఫున నిలబడింది. ఆమె మాజీ మంత్రిగా కొనసాగుతున్నారు కాబట్టి ఆపద్ధర్మ మంత్రిగా కొనసాగుతున్నారు కాబట్టి అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున గాలి భానుప్రకాష్ ఈ ఎన్నికల్లో నిలబడడం జరిగింది. అయితే అందరూ కూడా అన్ని సర్వేలు అందరూ కూడా అంటే రాజకీయ విశ్లేషకులు రకరకాల ఈక్వేషన్స్తో కొంతమంది చెప్పిన దాన్ని బట్టి ఎలా చూస్తే ఈసారి రోజా ఓడిపోతుందంటూ కూడా కొంతమంది బెట్టింగ్స్ వేసుకోవడం జరిగింది. కానీ ఈసారి రోజా ఖచ్చితంగా గెలుస్తుంది, ఖచ్చితంగా మంచి మెజారిటీ వస్తుందంటూ కూడా మరికొంతమంది బెట్టింగ్స్ వేసుకుంటున్నారు. ఇట్లా రకరకాల ఈక్వేషన్స్తో ముందుకెళ్తున్నారు. ఏదైనప్పటికీ కూడా జిల్లాలో అంటే ఉమ్మడి జిల్లాకు సంబంధించి జిల్లాలో ప్రధానంగా ఎక్కువ కుప్పం పైనే ఫోకస్ పెట్టడం జరిగింది. అదే స్థాయిలోనే చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లి చంద్రగిరి నియోజకవర్గంలోనే ఉంది. దాదాపుగా 2-3 పర్యాయాల పాటు కూడా ఇక్కడ దాదాపు 20-25 సంవత్సరాల పాటు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేదు గతంలో. అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. పులివర్తి నాని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారంటూ కూడా కొంతమంది బెట్టింగ్స్ వేసుకుంటున్నారు. అదే స్థాయిలోనే గతంలో అభివృద్ధి కార్యక్రమాలు లేదంటే గతంలో డెవలప్మెంట్ కార్యక్రమాలు గతంలో ఉన్నటువంటి కొన్ని సేవా కార్యక్రమాల ద్వారా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఈసారి గెలవబోతున్నారంటూ కూడా మరికొంతమంది బెట్టింగ్స్ వేసుకుంటున్నారు. మొత్తం మీద ఇట్లా ప్రముఖంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రముఖంగా ఉన్నటువంటి అభ్యర్థులు నిలబడిన ప్రాంతాల్లో మాత్రం బెట్టింగ్స్ జోరుగా జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఒకవైపు ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ అంటే ఏదైతే ఉందో 4వ తారీఖు జరిగేటటువంటి ఫలితాల ప్రక్రియ ఒకవైపు కొనసాగిస్తూనే మరోవైపు ఈ అల్లర్లు అణచివేసేందుకు పోలీసులు రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇప్పటికే కూడా తిరుపతి ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇట్లా రకరకాల ఇష్యూస్లో తలమునకలు అవుతున్నటువంటి అధికారులకి పోలీసులకి ఈ బెట్టింగ్ రాయలు చేస్తున్నటువంటి ఈ బెట్టింగ్స్ వల్ల మరింత తలనొప్పిగా మారింది. ఇప్పటికే కొంతమందిని కొన్ని ప్రాంతాల్లో దాడులు చేసి బెట్టింగ్స్ ఎవరైతే పాల్పడుతూ ఉంటారో ఎందుకంటే అది బోత్ పార్టీస్ ఎవరు బెట్టింగ్స్ పాల్పడినా వాళ్ళ జీవితాలకే అంటే చాలా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని ఆ ముఠాని కట్టడి చేసేందుకు పోలీసులు కూడా ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నారు. అయితే ఇది కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనపడుస్తున్నాయి. 4వ తారీఖు దగ్గర పడే కొద్దీ కూడా అంటే ఏదైతే ఫలితాలు వెలువడే దగ్గర పడే కొద్దీ కూడా ఈ బెట్టింగ్స్ అనేది మరింత జోరు పెంచే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి. ఆమెని అండ్ ఒక్కసారి సురేంద్ర దగ్గరికి వెళ్దాం. కడప సురేంద్ర చెప్పండి. అంటే అక్కడ కడప జిల్లా వ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే ఇద్దరు ఎక్కువగా మనకి వినిపించే పేరు, అటు జగన్ కావచ్చు ఇటు షర్మిల కావచ్చు. మరి వీరిపైన బెట్టింగ్స్ ఏ విధంగా సాగుతున్నాయి?
ఇటు పులివెందుల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి కూడా ఇక్కడి నుంచే పోటీ చేయడము, గత ఎన్నికల్లో కంటే ఈసారి భారీ మెజారిటీతో గెలవబోతున్నారు అని వైసీపీ శ్రేణులు. ఇటు షర్మిల కూడా ఇక్కడి నుంచే పోటీ చేస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఆ ప్రభావము, అలాగే వివేక హత్య కేసుకు సంబంధించినటువంటి ప్రభావాలు చూస్తే తప్పనిసరిగా వైఎస్ జగన్కు ప్రతిపక్ష ఓటు తప్పనిసరిగా ఉంది. దాన్ని మెజారిటీ తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పి పులివెందుల్లో ఆ విధమైనటువంటి టాక్ చాలా వరకు వినిపిస్తోంది. మరో ప్రధాన అంశం మనం ఒకసారి గమనిస్తే కడప పార్లమెంటుకు సంబంధించినటువంటి వైఎస్ షర్మిల పోటీ చేయడంతో అవినాష్ రెడ్డి గత ఎన్నికల్లో 3,80,000 ఓట్లతో మెజారిటీతో గెలిచినటువంటి అవినాష్ రెడ్డికి భారీ స్థాయిలో మెజారిటీ తగ్గబోతా ఉంది. అట్ ది సేమ్ టైం వైఎస్ షర్మిల కూడా క్రాస్ ఓటింగ్ భారీగా జరిగింది. ఇటు పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి సింహాద్రిపురము, తొండూరు, లింగాల, వేముల, వేంపల్లి, చక్రాపేట, అలాగే పులివెందుల టౌన్లో చాలా వరకు ఆ నియోజకవర్గంతో పాటు ఇటు బద్వేల్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కలసపాడు, కాశీనాయన మండలాలు, అలాగే ప్రొద్దుటూరు, ఇటు కొంత అర్బన్ ఏరియాల్లో కూడా క్రాస్ ఓటింగ్ చాలా వరకు జరిగింది. అలాగే కడప నగరానికి వస్తే ఇద్దరు మహిళలు, అంటే ఇటు టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి మాధవిరెడ్డి, అలాగే కడప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా షర్మిల పోటీ చేయడంతో ఇద్దరు మహిళలకు మేము ఓట్లు వేసామన్న కోణంలో చాలా వరకు ఈ విధమైనటువంటి వర్షన్ వినిపిస్తూ ఉంది. అంటే అక్కడ కూడా క్రాస్ ఓటింగ్తో వైఎస్ షర్మిల గెలిచే అవకాశాలు ఉన్నాయన్న కోణంలో భారీగా బెట్టింగ్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కడప హాట్ సీట్, అంటే కడప పార్లమెంట్ హాట్ సీట్తో పాటు పులివెందుల నియోజకవర్గం, ఈ రెండింటి సీట్లపైన కూడా భారీగా బెట్టింగ్లు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అటు వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది క్రియాశీలక నేతలు కూడా ఆ కడప పార్లమెంట్ సీట్ పైన స్పష్టత చెప్పలేని పరిస్థితికి వచ్చేసారంటే ఒక్కసారిగా ఆ విధమైనటువంటి ఊపు కనిపించడంతో ఎటువైపు ఓటర్లు ఉన్నారు, ఇద్దరు మహిళలకు ఒకవేళ వేస్తే ఎంత మెజారిటీ వస్తుందన్న కోణంలో కూడా చెప్పలేని స్టేజ్కి వచ్చారంటే బెట్టింగ్ రాయలు ఏ విధమైనటువంటి స్టేజ్లో ఉన్నారో ఆలోచించవచ్చు. ప్రధానంగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినప్పటి నుంచి జరిగిన రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు గమనించినటువంటి బెట్టింగ్ రాయలు తప్పనిసరిగా వైఎస్ షర్మిల గెలుపు పైన భారీ జోరుగా బెట్టింగ్లు కొనసాగిస్తున్నారు. అలాగే జమ్మలమడుగు నియోజకవర్గంలో బీజేపీ తరఫున పోటీ చేసినటువంటి ఆదినారాయణ రెడ్డి కూడా 2,000 ఓట్లతో గెలుస్తారని, ఒకరు 5,000 ఓట్ల వరకు వస్తాయని, ఒకరు ఇట్లా మరోసారి సుధీర్ రెడ్డి గెలుస్తారన్నారు. ఇట్లా గెలుపుపై కొంత, అలాగే మెజారిటీల పైన కొంత జిల్లా వ్యాప్తంగా చూస్తే అన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి కొనసాగుతోంది. బెట్టింగ్ రాయలను ఆపే పరిస్థితి లేదు. ఐపీఎల్ ఒకవైపు జరుగుతూ ఉంది, దాని తలదన్నేలా బెట్టింగ్లు ఇక్కడ కూడా జోరందుకున్నాయి. ఈ బెట్టింగ్లు పూర్తి స్థాయిలో జరగడానికి కారణాలు కూడా ఉన్నాయి. ఒకవైపు టీడీపీ అదే స్థాయిలో బలంగా వీచుతా ఉంది, అన్ని చోట్ల నుంచి గాలి వీయడంతో ఒక్కసారిగా ప్రతిపక్షానికి ఓట్లు పడ్డాయి. అలాగే చంద్రబాబు చెప్పినటువంటి హామీలను కూడా జనాలు నమ్మారు. అలాగే మహిళలు కూడా ఇటు పెన్షన్ కావచ్చు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, ఈ ప్రభావాలు కూడా చాలా వరకు జరిగాయన్న కోణంలో ఇటు టీడీపీకి అటు వైసీపీకి రెండింటికి కూడా మెజారిటీగానే చాలా వరకు బెట్టింగ్ కూడా కొనసాగిస్తున్నారు. చిన్న స్థాయిలో, అంటే ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈసారి ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులపైన, పార్టీలపైన ఈ బెట్టింగ్ పెట్టడానికి సిద్ధమయ్యారంటే ఎన్నికలు ఎంత హాట్గా మారాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ హీట్ పుట్టించే రాజకీయాలపైన అటు బెట్టింగ్ రాయిలు, ఇటు ప్రజలు కూడా అది విపరీతమైనటువంటి కన్ఫ్యూజన్లకు వెళ్లే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి మరోసారి సీఎం జగన్ ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్నాడు. అలాగే ఐపాక్ టీంతో మాట్లాడిన తర్వాత బెట్టింగులు మరోసారి కూడా ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చాయని చెప్పవచ్చు. అప్పటి వరకు కొనసాగినటువంటి బెట్టింగులు మరోసారి పెరగడానికి కారణం కూడా ఒకసారిగా సీఎం జగన్ మరోసారి మనం అధికారంలోకి రాబోతా ఉన్నాం, ఐపాక్ టీంతో మనం తీసుకున్నటువంటి మాట ప్రకారం మరోసారి అధికారంలో రావడంతో పాటు ఎన్ని సీట్లు తను వస్తున్నాడన్న చెప్పడినప్పటి నుంచి ఈ బెట్టింగ్ కూడా జోరు పెరిగిందనే చెప్పవచ్చు. యామిని. ఓకే సురేంద్ర, ఒక్కసారి మనం గోపీనాథ్తో మాట్లాడదాం. గోపీనాథ్ చెప్పండి, అంటే గతంలో చూసుకుంటే, అంటే 2019లో చూసుకుంటే 79.77% ఉంది పోల్ పర్సంటేజ్. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే 81.86. అంటే ఈ పెరిగినటువంటి ఏదైతే పర్సంటేజ్ ఉందో పోలింగ్ పర్సంటేజ్, ఇది కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓట్ వల్లే వచ్చింది, పెరిగింది అని చెప్పి ఒక మాట వినిపిస్తోంది. దీనిపై కూడా బెట్టింగ్లు జరుగుతున్నాయి. అవును యామిని, ఎందుకంటే గతంలో మనం చూసాం గత 6 నెలల నుంచి, అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ రాక ముందు నుంచి కూడా ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వ మార్పు జరుగుతుందంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్పారు. ప్రజల్లో కూడా, అంటే ఇప్పటి వరకు కూడా, అంటే గతంలో మనం ఒకసారి అనుభవాలు చూస్తే 2019 కానీ 2014 ఎలక్షన్స్లో ఒకసారి ఓటు వేసిన తర్వాత బయట వచ్చిన తర్వాత ఒక చర్చ అనేది జరిగేది చాలా ప్రాంతాల్లో. అంటే ఒక టీ షాప్స్, లేదంటే షాపింగ్ మాల్స్, దుకాణాలు, అంటే రకరకాల ప్రాంతాల్లో ఒక చర్చ జరిగేది. అంటే ప్రజలకి ఒక అవేర్నెస్, అంటే వాళ్ళు కూడా రకరకాల ఈక్వేషన్స్తో మాట్లాడేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి ఎక్కడ కూడా కనపట్టలేదు. కేవలం ఆ రోజు 13వ తారీఖు ఓటింగ్, అంటే ఆ రోజు ప్రారంభమైన రోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా సైలెంట్ ఓటింగ్ అనేది జరిగింది. అందువల్లనే ఏ ప్రాంతంలో చూసినా కూడా పెద్ద ఎత్తున
ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన అది మామూలు విషయం కాదు, ఆ రకంగా వచ్చింది. అందువల్లనే ఓటింగ్ శాతం అనేది కూడా ఎలక్షన్ కమిషన్ కూడా ఈసారి పెద్ద ఎత్తున పెరిగిందంటూ కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత అంటే ఓట్లు వేసిన ప్రజలు కూడా ఎక్కడా కూడా ఇప్పుడు బయట ఎక్కడ కూడా చర్చించుకోవడం లేదు. ఎందుకంటే ఒకవేళ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో, మరి అధికార పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందా, లేదంటే ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి ఒకవేళ కూటమి పార్టీ వస్తే ఇబ్బంది ఉండదు, లేదంటే రకరకాల ఈక్వేషన్స్తో ఒకవేళ లేదంటే రకరకాల కేసులు పెడతారా, లేదంటే ఇబ్బందులు పెడతారా, లేదంటే అందువల్ల భయపడిపోయినటువంటి ప్రజలంతా కూడా ఎక్కడ కూడా ఎవరికి ఓటేశారనేది ఎక్కడ కూడా బహిరంగంగా చెప్పుకోవడం లేదు. అందువల్లనే ఇది ఏదైతే ఉన్నటువంటి అనుకూల పార్టీ అంటే ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి చర్చ అంతా ఏరా అంటే భారీ మొత్తంలో ఏదైతే ఓటింగ్ శాతం అనేది ఏదైతే నమోదైందో అదంతా కూడా కూటమి పార్టీకి అనుకూలంగా ఉంటుందనేది ఒక చర్చ నడుస్తుంది. అదే స్థాయిలోనే ప్రజలు పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు పొందారు కాబట్టి అందువల్లనే ఇతర ప్రాంతాల నుంచి గతంలో ఇతర దేశాల నుంచి కూడా కొంతమంది ఇక్కడికి వచ్చి అంటే అధికార పార్టీకి ఓట్లు వేశారంటూ కూడా ఒక చర్చ నడుస్తుంది. ఏదైనప్పటికీ కూడా వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడాలంటే 4వ తారీఖు ఆ రోజు ఫలితాలు వెలువడిన తర్వాతనే మధ్యాహ్నం తర్వాత పూర్తి స్థాయిలో కూడా వెలువడే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ చర్చలన్నీ జరుగుతున్న తరుణంలో ఒకసారిగా చాలా ప్రాంతాల్లో ప్రముఖుల పైన ప్రధానంగా రాజకీయ సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి నేతలు ఏదైతే నిలబడ్డారో ఏపీలో చాలా ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పైన కావచ్చు, లేదంటే చంద్రబాబు పైన కావచ్చు, లేదంటే జగన్ మీద కావచ్చు, లేదంటే ఇట్లా త్రిపుల రఘురామకృష్ణరాజు ఇట్లా ప్రముఖంగా ఎవరెవరు ఉంటారో పార్టీ అధ్యక్షులు కానీ లేదంటే రాజకీయాల్లో తలబండిన నేతలందరిపైన కూడా ఇలాంటి ప్రభావం చూపిస్తుంది. వీళ్ళు ఇతర ప్రాంతాల్లో కొంతమంది బెట్టింగ్స్ వేసుకుంటున్నారు, వీళ్ళు ఖచ్చితంగా ఈసారి గెలవబోతున్నారు, వీళ్ళ పార్టీ అధికారంలోకి వస్తుంది, లేదంటే ఈ అభ్యర్థి గెలవబోతున్నారు, లేదంటే ఈ ఎంపీ అభ్యర్థి గెలవబోతున్నారు, ఇట్లా రకరకాల ఈక్వేషన్స్తో బెట్టింగ్స్ వేసుకుంటున్నారు. ఈ ప్రభావం ఎక్కువగా తమిళనాడు, బెంగళూరు అంటే కర్ణాటక ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవచ్చు. అక్కడ కొంతమంది ఈ విధంగా బెట్టింగ్స్ ఎక్కువగా పాల్పడుతూ ఉంటారు కాబట్టి అక్కడ ఇలాంటి వ్యవహారాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి మాత్రం ఈ జరుగుతున్న అల్లర్లు ఏదైతే ఉన్నాయో దానిపైనే ఎక్కువగా పోలీసులు కూడా ఫోకస్ పెట్టడం జరిగింది. ఇవాళ రేపు కూడా తిరుపతి ఇట్లా ఏదైతే అల్లర్లు జరిగాయో ఇలాంటి ప్రాంతాల్లో సిట్ కూడా వచ్చి పర్యటన చేసి ఇక్కడ కూడా కొన్ని జరిగినటువంటి అల్లర్లకు సంబంధించినటువంటి మొత్తం రిపోర్ట్ కూడా రెడీ చేసే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా మనం చూస్తే ప్రధానంగా ఎక్కువగా బెట్టింగ్స్ జరుగుతుండేది కుప్పం కావచ్చు, లేదంటే చిత్తూరు, శ్రీకాళహస్తి, తిరుపతి, నగిరి ఇలాంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా ఈ బెట్టింగ్స్ అనేది కనపడుస్తున్నాయి. వాటిని కూడా ఇప్పటికే కొంతమందిని పోలీసులు కూడా అరెస్టులు చేయడం జరిగింది. అలాంటిదైనా సరే బెట్టింగ్లు కన్నా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికీ కూడా పోలీస్ శాఖ కూడా హెచ్చరిస్తుంది. ఆమె Gopinath, thanks for joining. Right, thank you. ఏపీలో రికార్డ్ స్థాయిలో పోలింగ్ ఎవరికి అనుకూలం? అత్యధిక ఓటింగ్ శాతం నమోదు ఏ పార్టీకి కలిసొచ్చే అంశం? పెరిగిన ఓటింగ్ శాతంపై ఎవరి లెక్కలు వారికి కాగా రాష్ట్రంలో మెజారిటీ అంశం బెట్టింగ్కి కీరోల్గా మారింది. గెలుపు మాదంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి ప్రధాన పార్టీలు. దీంతో రాష్ట్రంలో సింహాసనాన్ని అధిష్ఠించేది ఎవరు, ఏ పార్టీకి జలకిచ్చారు, ఏపీలో గెలుపు ఎవరన్న దానిపై చర్చ హాట్ టాపిక్గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండుగ ముగిసింది. ఇక మిగిలింది లెక్కింపు మాత్రమే. తీర్పు ఎవరికి అనుకూలమన్నదే ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న. ఎన్నికల ఫలితాలు రావడానికి మరికొన్ని రోజులే సమయం ఉండటంతో ఈ వాతావరణాన్ని క్యాష్ చేసుకోవాలని బెట్టింగ్ రాయుళ్లు తెరపైకొచ్చారు. వారి ప్రోద్బలంతో జిల్లాలో కొందరు పందాలకు దిగుతున్నారు. అభ్యర్థుల గెలుపుతో పాటు రాష్ట్రంలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, నియోజకవర్గంలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి అన్న దానిపైనే ఎక్కువగా పందాలు జరుగుతున్నాయి. పల్లెల్లో సైతం పందెం రాయుళ్లు కనిపిస్తున్నారు. ఇక కూటమి అభ్యర్థులు గెలుస్తారని కొంతమంది, వైసీపీ అభ్యర్థులు గెలుస్తారని మరికొంతమంది పందాలు కాస్తున్నారు. కార్యకర్తల స్థాయిలో లక్షల్లో పందాలు వేస్తుంటే నాయకుల స్థాయిలో కోట్లలో బెట్టింగ్ పెడుతున్నారు.
ఇక ఏపీ వ్యాప్తంగా ఏవైతే ఎలక్షన్స్ తర్వాత ఫలితాలపై విపరీతంగా బెట్టింగ్ జరుగుతోంది. ఏలూరులో ఏ విధంగా ఉంది? అక్కడ నుంచి మా కరెస్పాండెంట్ బ్రహ్మ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. బ్రహ్మ చెప్పండి, ఇక్కడ మనం చూసుకుంటే రిజల్ట్స్ పై విపరీతంగా బెట్టింగ్స్ జరుగుతున్నాయి. ఎంత మెజారిటీ వస్తుంది, ఎవరు గెలుస్తారు అనే అంశంపై ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గతంలో ఉన్నటువంటి పోల్ పర్సంటేజ్ కంటే కూడా ఇప్పుడు నమోదైన పోలింగ్ పర్సంటేజ్ నమోదవడం ఎక్కువగా జరిగింది. సో ఇది కూడా వీళ్ళు బెట్టింగ్ కాయడానికి ఒక అంశంగా మారింది. సో వీటన్నిటికీ సంబంధించి ఏలూరులో ఏం జరుగుతోంది? ఏమని ఏదైతే సార్వత్రిక ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పటికే పోలింగ్ శాతం పెరిగింది. ఇదే నేపథ్యంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎవరు గెలుస్తారు, ఏ అభ్యర్థి గెలుస్తారు, ఏ అభ్యర్థి ఓడిపోతారు, అదేవిధంగా ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఒక ఏలూరు కాకుండా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 15 నియోజకవర్గాలకు సంబంధించి ఇటు వైసీపీ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది, లేదంటే కూటమి ఎన్ని సీట్లు గెలుస్తుంది, అదేవిధంగా ఏ పార్టీకి ఎంత మెజారిటీగా ఉంటుంది, ఏ అభ్యర్థి మీద ఒక అభ్యర్థి మీద వేరే అభ్యర్థి ఎంత మెజారిటీ గెలుస్తుంది అనే దాని మీద ప్రధానంగా పందాలు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇటు ఉండి నియోజకవర్గానికి సంబంధించి ఇటు త్రిపులారు పోటీ చేస్తున్నారు. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి వైసీపీ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి త్రిపులారు, అదేవిధంగా టీడీపీ నుంచి ఉన్నటువంటి శివరామరాజు, ఈ ముగ్గురు కూడా పోటీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో భారీ ఎత్తున కొన్ని వందల కోట్ల రూపాయలు అయితే ఉండి నియోజకవర్గం మీద బెట్టింగ్ అయితే జోరుగా సాగుతుంది. అదేవిధంగా ఇటు పాలకొల్లు కావచ్చు, భీమవరం కావచ్చు, లేకపోతే తణుకు, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అయితే పందాలు జరుగుతున్నాయి. ఏదైతే ఒక అభ్యర్థి గెలుపు ఓటమి పక్కన పెట్టలేదు, అభ్యర్థి మీద ఎంత మెజారిటీ వస్తా అనేది మీద పెద్ద ఎత్తున పందాలు జరుగుతున్నాయి. 1కి 4 రెట్లు అయితే పందాలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చూసుకున్నట్లయితే పందాలకి పెట్టిన పేరు ఏదైతే సంబంధించి ఒక 3 రోజుల పాటు జరిగే కోడి పందాల్లోనే సుమారుగా కొన్ని వేల కోట్లు, సుమారుగా 2,000 కోట్ల రూపాయల వరకు కూడా ఎప్పుడు చేతులు మారుతుంటే ప్రతి సంవత్సరం ఇచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున జరిగినటువంటి ఏదైతే సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయో ఎన్నికలకు సంబంధించి ఇది ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నటువంటి నాయకులు కావచ్చు, లేకపోతే ఇటు ఓటర్లు కావచ్చు, లేకపోతే ఇటు కార్యకర్తలు కావచ్చు, పెద్ద ఎత్తున పందాలు కాస్తున్నారు. ప్రతి గ్రామీణ ప్రాంతంలో ప్రతి విలేజ్ లో కూడా ఈ పందాలు అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థి మీద కూటమి అభ్యర్థి ఎవరు గెలుస్తారు, గెలిస్తే ఎంత మెజారిటీ గెలుస్తారు అనే దాని మీద ప్రత్యేకంగా గెలుపు ఒకటి క్రైటీరియాగా తీసుకుంటే, 1, 2 అభ్యర్థి మెజారిటీ ఎంత వస్తుంది అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున అయితే పందాలు జరుగుతున్నాయి. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ 15 నియోజకవర్గాలకు సంబంధించి వైసీపీ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, లేదా కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి, దీని మీద ప్రధానంగా అయితే ఎక్కువ పందాలు జరుగుతున్నాయి. ప్రతి ప్రాంతంలో కూడా ఈ ఏదైతే ఆన్లైన్ లో బెట్టింగ్లు ఒక పక్కన ఉన్నట్లయితే మరో పక్కన విలేజ్ గ్రామీణ ప్రాంతాల్లో ఎకరాలు కూడా సైతం రాసుకొని, అంటే డాక్యుమెంటేషన్ చేసుకొని పందాలు కాస్తున్నటువంటి పరిస్థితి. మరో పక్కన చూసుకుంటే ఏదైనా పట్టణ ప్రాంతం అదే నగరాల్లో చూసుకున్నట్లయితే ఇళ్ల స్థలాలు, ఫ్లాట్ల మీద కూడా పందాలు, అంటే ఒక అభ్యర్థి గెలిచినట్టుగా 1:2, 1:3 అనే పందాలు కూడా జరుగుతున్నటువంటి ప్రధానంగా జరుగుతున్నాయి. అదేవిధంగా నగదు రూపంలో కూడా కొన్ని 100 కోట్ల రూపాయలు అయితే పందాలు జరుగుతున్నాయి. ఎంత జరుగుతున్నప్పుడు కూడా ఇటు పోలీసు అధికారులు కావచ్చు, లేకపోతే ఈ ఎలక్షన్ సంబంధించిన అధికారులు కావచ్చు, ఎవరు కూడా పట్టించుకున్న పాపనైతే లేదు. అధికారులు కూడా ఓ పక్కన మేము నిఘా నేత్రంతో చూస్తున్నాము, ఎవరైనా పట్టుబడితే అని చెప్తున్నారు తప్ప మొత్తానికైతే ఎక్కడ కూడా ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని వేల కోట్ల రూపాయలు పందాలు జరుగుతున్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఎటువంటి కేసు నమోదైన పరిస్థితులు. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఏదైతే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి పిఠాపురం ఉందో ఆ పిఠాపురం సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గెలుస్తారా, లేదా గెలిస్తే ఎంత మెజార్టీ మీద గెలుస్తారా అనే దాని మీద కూడా ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో హాట్ టాపిక్ నడుస్తుంది. ఆ పిఠాపురం స్థానానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కొన్ని 100 కోట్ల రూపాయలు పందులు జరుగుతున్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మెజార్టీ కావచ్చు, లేకపోతే వైఎస్ షర్మిల సంబంధించి కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు సంబంధించి కావచ్చు, వీళ్ళకి సంబంధించి కూడా మెజారిటీ మీద కూడా పెద్ద ఎత్తున పందాలు జరుగుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకుంటే 15 నియోజకవర్గాల్లో కూడా పోటాపోటీ అభ్యర్థులు అయితే పోటీ పడ్డారు. ఇదే నేపథ్యంలో ఓటింగ్ శాతం కూడా పెరిగినటువంటి నేపథ్యంలో ఓటింగ్ పెరిగి శాతం ఎవరికి అనుకూలంగా ఉందనే దాని మీద కూడా ఇప్పటికే ఈ పందెం అయితే ఒక చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ పందాలు అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కొన్ని 100 కోట్ల రూపాయలతో చేతులు మొత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆమె రైట్ బ్రహ్మన్, థ్యాంక్ యూ.
అది ఏపీ వ్యాప్తంగా రిజల్ట్స్ కి సంబంధించి రాజకీయ ప్రముఖ అభ్యర్థులకి సంబంధించి ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, రోజా కావచ్చు, ట్రిపుల్ కావచ్చు, లోకేష్ కావచ్చు, వీళ్ళందరిపైన కూడా పందాలు విపరీతంగా జరుగుతున్నాయి. సామాన్య కార్యకర్తలైతే లక్షల్లో పందాలు కాస్తుంటే నాయకులైతే కోట్లలో పందాలు కాస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా బెట్టింగ్ అనేది సరైనది కాదు. సో ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. స్టేట్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.